రంగారెడ్డి జిల్లా పాలమాకులలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేశాడు ఒక హోంగార్డ్. అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్దకు తీసుకెళ్లాడు. అబార్షన్ వికటించి యువతి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూసింది. నిందితుడు మధుసూదన్ శంషాబాద్ పోలీస్ క్లూస్ టీంలో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. మృతురాలి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతికి దగ్గరే ఆ తర్వాత కామవాంఛ తీసుకొని గర్భవతిని చేసిన తర్వాత హోంగార్డు అబార్షన్ చేయించేందుకు పథకం పన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి క్లినిక్ అయినటువంటి డాక్టర్ పద్మజను సంప్రదించారు. హోంగార్డు మధుసూదన్ యువతికి సంబంధించి అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించింది. దీంతో యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో యువతిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో అక్కడికక్కడే ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇటు శంషాబాద్ మండలం పాలమాకుర గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం, ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు. నిందితురాలైనటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ ప్రస్తుతం పరారుగా ఉంది. నిందితురాలకు సంబంధించి గతంలో పోలీసు కేసులు కూడా ఉన్నట్లుగా స్థానికంగా వివరాలు అయితే అందుతున్నాయి. యువతికి సంబంధించి గర్భవతం చేసిన అవసరం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్లూస్ టీమ్ లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మృతురాలు షాద్నగర్ సంబంధించిన రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు అయితే గుర్తించారు. గత కొంతకాలంగా మధుసూదన్ యువతితో ప్రేమ పేరుతో గర్భవతిని దగ్గర ఆ తర్వాత గర్భవతిని చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని మాత్రం ఉస్మానియా మార్చరికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉన్న ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి నిందితుడు మధుసూదన్ ని A1 గా చేర్చాం, A2 గా ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి పద్మజని చేర్చామని. పద్మజ పరారులో ఉంది, ఆమె కోసం గాలిస్తున్నాము, మధుసూదన్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అయితే శంషాబాద్ పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.